కర్ణాటక హైకోర్టు సైతం చెప్పింది. అయినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు కమల్ హాసన్. సారీ చెప్పేదే లేదంటున్నారు. తమిళం నుంచి కన్నడ పుట్టిందని, కన్నడకు తమిళం మాతృభాష అన్న తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోబోనన్నారు. తాను నటించిన తగ్ లైఫ్ కు కర్ణాటకలో బ్రేక్ పడింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం అండగా నిలుస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో తగ్ లైఫ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ లో తెరకెక్కిన ఈ మూవీ స్టార్ హీరో సింబు కూడా నటించగా అభిరామి, త్రిష హీరోయిన్స్ గా నటించారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ 38 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు కర్ణాటకలో బ్రేక్స్ పడ్డాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం సినిమాను ప్రోత్సహిస్తోంది. స్పెషల్ షోలు ప్రదర్శనకు అవకాశం కల్పించింది. తగ్ లైఫ్ మూవీ ఈవెంట్ లో తమిళ భాష నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను కన్నడ సంఘాలు, అధికార విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా స్పందించాయి. కమల్ సినిమాలను ఆడనివ్వబోమన్నాయి. దీనిపై కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. క్షమాపణ చెప్పడానికి ఇబ్బంది ఏంటని కర్ణాటక హైకోర్టు సైతం కమల్ హాసన్ పై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక క్షమాపణ చెబితే అన్ని పరిష్కారం అయిపోతాయి కదా అని పేర్కొంది. You may be Kamal Hassan, you may be... It doesn't matter who he is, I'm not saying... You may be anybody. Yes. You have no right, any citizen has no right to hurt the sentiment of the masses. The three things people are very emotional in my considered view. Jala, Nela, Bhashe. All these three things, they're very important to any citizen. You know, the division of this country was on linguistic lines. We are on states on linguistic lines. So the importance of language, you know. If a public figure of this kind, in a public forum, makes a statement that this particular language is born of this language, no language can be born of any other language. It's a different thing. But if he has made that statement, where is the material? And what has happened because of that? Unrest? Disharmony? And what did the people of Karnataka ask? Apologize. And now we come up before this court seeking police protection of a circumstance created by you. Have the people of Karnataka created any circumstance? Circumstance is created by Kamal Hassan. One apology would have solved everything. In law we will consider. But look at the attitude. తప్పులకు మాత్రమే క్షమాపణలు చెప్తారు, అపార్థాలకు కాదు అంటూ కమల్ మరింత ఆజ్యం పోశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేయనని కమల్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తగ్ లైఫ్ సినిమాకు 12 నుంచి 15 కోట్ల రూపాయల నష్టం తెస్తుందని అంచనా. సోషల్ మీడియా వేదికగా కమల్ కి మద్దతు తెలుపుతూ తమిళనాడులోని అభిమానులు మాత్రం పోస్టులు పెడుతున్నారు. కమల్ వ్యాఖ్యలు భాషా చరిత్ర ఆధారితమైనవే తప్ప కన్నడ భాషను అవమానించే ఉద్దేశంతో చెప్పలేదంటున్నారు. அந்த நிலையிலிருந்து வந்த அவருக்கு தான் தெரியும். எனக்கு இங்க ஜோஜோ இல்ல, இப்ப இந்த முன் வரிசை இல்லாமல் இருக்கிற எல்லாருமே என் நண்பர்கள் தான். அவங்களுக்கு இந்த வாய்ப்பு கிடைச்சது எனக்கு பெருமையா இருக்கு. நீங்க படம் பார்த்துட்டு இவங்க எல்லாம் பத்தி நான் பேசுறேன். ஏன்னா இப்ப பேசும்போது அவர்கள் பெயரை மட்டுமே குறிப்பிட வேண்டி வரும். அவர்கள் திறமையும் பத்தி பேசுவதற்கு இன்னொரு விழா நடக்கத்தான் போகிறது என்று எனக்கு தோன்றுகிறது. அந்த விழாவில் உங்களுடன் பேசுகிறேன். மற்றபடி எனக்கு உறுதுணையாக இருந்த தமிழ்நாட்டிற்கே நன்றி சொல்ல வேண்டும். நான் மேடையில் பேசும்போது உயிரே உறவே தமிழே என்று சொன்னதற்கான அர்த்தத்தையும் நான் முழுமையாக உணர்கிறேன். நன்றி, வணக்கம். తమిళనాడు అంతా తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు కమల్ హాసన్. కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలను గుర్తు చేయగా ఇప్పుడు తననేమి ప్రశ్నించొద్దన్నారు. తన సినిమా కన్నడలో 1-2 రోజులు అటు ఇటుగా రిలీజ్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు కమల్. నిజానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఈ దక్షిణాది భాషలన్నీ ద్రవిడ కుటుంబానికి చెందినవిగా చెప్పుకుంటారు. ఏ భాష నుంచి వచ్చిందో ఎవరూ చెప్పలేరు. అయితే అసలు సిసలు ద్రవిడ భాష అంటే తమిళమేనని, తమిళమే ద్రవిడ భాషలన్నిటికీ మూలమని చాలా మంది తమిళులు వాదిస్తూ ఉంటారు. తమిళం పురాతన భాషే కావచ్చు కానీ ద్రవిడ భాషలకు తల్లి కాదని, అన్ని భాషలు సోదరులతో సమానం అంటున్నారు కన్నడిగులు. తమిళం నుంచి కన్నడం ఉద్భవించిందన్నది ఒక అపోహ మాత్రమే.
ఈ వివాదం దెబ్బకు కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ సైతం వాయిదా పడింది. వివాదం సద్దుమణిగాక నామినేషన్ సంగతి చూస్తానన్నారు. 2018లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. అధికార డీఎంకే కూటమికి మద్దతుగా ఉన్నారు. ఈ క్రమంలో కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపించాలని డీఎంకే కూటమి నిర్ణయించింది. ఈలోగా కన్నడ వివాదం వచ్చి పడింది. దాదాపు 300 కోట్ల వ్యయంతో తగ్ లైఫ్ చిత్రాన్ని నిర్మించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రూపొందించారు.